హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే అందరికీ హ్యాపీ పొంగల్ అండి. సో మా పొంగల్ అయితే ఈసారి రాజమండ్రిలో సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా పాపకి హాలిడేస్ ఇవ్వగానే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో భోగి రోజు అయితే మా పండుగడు చక్కగా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసేసాడు మా అక్కి తల్లి మా పండుగడును. సో వాళ్ళ తాతయ్య అయితే పిడకల దండ తీసుకున్నారనమాట. అది వాళ్ళ మనవరాల చేత చక్కగా భోగి మంటలో వేయించేశారు. సో వాళ్ళ తాతయ్య భోగి మంట దగ్గర తీసుకొని వచ్చారు ఇద్దరిని. సో కాసేపు అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత కొంచెంసేపు అలాగా బొట్లవి పెట్టుకొని సో అందరం కలిసి సరదాగా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కనే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో మా అత్తయ్య, అమ్మ, పిన్ని మేము అందరం కలిసి చక్కగా నడుచుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో యాక్చువల్లీ టెంపుల్లోనే భోగిపళ్ళు వేద్దాం అనుకున్నాము, కాకపోతే అక్కడ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి చక్కగా మా పండుగడికి ఇంటి దగ్గర తీసుకొచ్చేసి పంచె అయితే కట్టాము. పంచెలు అయితే సూపర్ ఉన్నాడు మా పండుగాడు. సో చక్కగా టెంపుల్కి వచ్చేసామన్నమాట. అందరం కలిసి కాసేపు టెంపుల్ దర్శనం అది అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాము. కూర్చొని ఇంటికి వచ్చేసిన తర్వాత భోగిపళ్ళు స్టార్ట్ చేసామన్నమాట. సో భోగిపళ్ళు ఏమేమి కలుపుతారో యాక్చువల్లీ మీకు తెలిసిందే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిన్న కుర్చీ వేసేసి మా పండుగని మా అక్కేతల్ని కూర్చోబెట్టామన్నమాట. మా అక్కిగడికి ఇప్పుడు వచ్చేసరి భోగిపళ్ళు ఎప్పుడు వేయలేదు. సో నాకు అప్పుడు అంత ఐడియా లేదు వేయాలని, వేయలేదన్నమాట. సో అందుకని చెప్పేసి మా అక్కితల్లి ఒళ్ళో వాళ్ళ తమ్ముడు కూర్చోబెట్టేసి ఇద్దరికి కలిపి వేసాం చక్కగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పెద్దమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ చిన్నమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య వాళ్ళందరూ కలిసి చక్కగా భోగిపళ్ళు అయితే వేసాము. సో అమ్మ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచింది తాంబూలానికి అని చెప్పేసి. సో భోగిపళ్ళు వేసేసి చక్కగా వాళ్ళకు కూడా తాంబూలం అది ఇప్పించామన్నమాట. సో నాకైతే మా పండుగ భోగిపళ్ళు వేయడం చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్లో వాళ్ళ అత్తయ్య వాళ్ళు హారతి అది ఇచ్చేసారు. సో చక్కగా మా అక్కి ఏమో చాక్లెట్లు అవి ఏరుకుంటుంది అనమాట. ఎవరైనా భోగిపళ్ళు వేస్తే చాక్లెట్లు ఎక్కడ పడ్డాయి అని ఏరుకుంటుంది. సో నాకైతే మా పండుగ పంచులు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాడు. చూడడానికి నా దిష్టి తగినట్టు అనిపించింది అనమాట. సో వాడైతే భలే ముద్దుగా అనిపించాడు. మా అక్కి తల్లి కూడా ఫస్ట్ టైం భోగిపళ్ళు వేసుకుంది, అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి చక్కగా భోగిపళ్ళు వేశారు. సో లాస్ట్లో అయితే మా పండుగడికి స్టిల్స్ తీస్తున్నారనమాట వాళ్ళ అక్క వాళ్ళు. సో చైర్లో వాడిని ఒకరిని సోలోగా కూర్చోబెట్టి పంచులో వేసి ఫొటోస్ తీస్తున్నాం. సో వాడి చేతిలో చాక్లెట్ ఉంది, వాడి చేతిలో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలన్నమాట, ఉంటేనే వాడు సైలెంట్గా ఉంటాడు. సో భోగిపళ్ళు అయిపోయి తాంబూలం ఇచ్చేసిన తర్వాత చక్కగా అందరం కూర్చొని వంటలు చేస్తున్నారనమాట. మా అత్తయ్య, పిన్ని వాళ్ళందరూ కలిసి చక్కగాను. సో ఏ పండుగ అయినా చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో అదైతే చాలా హ్యాపీ అనమాట. సో తర్వాత మా అక్కి వాళ్ళ అక్కలతో కలిసి అలా రీల్స్ అయితే చేసి టైంపాస్ చేసింది. సో మధ్యాహ్నం భోజనం అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం స్టార్ట్ చేసిన హౌసీ చీకటి పడే వరకు అలా హౌసీ ఆడుతూనే ఉన్నా. మధ్యలో నేనైతే లెఫ్ట్ అయిపోయాను. సో మా పండుగ ఏడుస్తున్నాడని చెప్పేసి మా భోగి అయితే మా పొంగల్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో మీ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియదు.